హాయ్ అండి, మంచి మంచి టిప్స్తోనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. ఈ వీడియో చూసాక మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఫస్ట్ టిప్ అండి, చాలా యూస్ఫుల్ టిప్. మనం ఇంట్లో రెగ్యులర్గా కర్రీస్లోకి అయితే ఈ కొత్తిమీరని అయితే వాడుతూ ఉంటాం కదా. మనం మార్కెట్ నుండి ఒకేసారి వీక్లీ వన్స్ అలా తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటాము. కొన్ని రోజుల తర్వాత అది పాడైపోతుంది. అలా పాడవకుండా ఎక్కువ డేస్కి ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలానైతే చేయండి. మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత అందులో తడిపోయేంత వరకు ఆరబెట్టాలి. తర్వాత కింద ఇక్కడ ఏదైతే వేర్లు ఉంటాయి కదా, వాటిని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఓన్లీ ఆకుల వరకు మాత్రమే ఉంచాలి. తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం కూడా చుట్టాలి. అంటే గాలిపోకుండా దగ్గరికి చుట్టుకోవాలి, ఆకు అంతా కవర్ అయ్యేలాగా. తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే, బయట పెట్టినా సరే, మినిమం మనకేంటంటే 10 to 15 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలి అన్నా కూడా డైరెక్ట్గా ఆకులు తీసి వాటర్లో కడిగి వేసుకుంటే సరిపోతుంది. చాలామంది కట్ చేసి పెడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల కొన్నిసార్లు అందులో వాటర్ ఉండడం వల్ల అది తొందరగా పాడైపోతుంది. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే వాటర్ కంటెంట్ అనేది టిష్యూ అనేది పీల్చేస్తుంది. మన సెకండ్ టిప్ వచ్చేసరికి, చాలామంది ఇళ్ళలో పిల్లలకి రెగ్యులర్గా బ్రెడ్ అనేది తినిపిస్తుంటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు. కొన్నిసార్లు మనం బ్రెడ్ తీసుకొచ్చినప్పుడు కవర్ అనేది ఎంత మంచిగా క్లోజ్ చేసి పెట్టినా అది గట్టి పడిపోతుంది. అలా గట్టి పడకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆలుగడ్డ అంటే పొటాటో ఉంటుంది కదా, దాన్ని మొత్తం చుట్టి ఆ కవర్లో పెట్టి మనం రబ్బర్ కానీ లేదో అయినా గట్టిగా ఫోల్డ్ చేసి బ్రెడ్ ప్యాకెట్ని కనుక పెట్టాము అనుకోండి, మనకి చాలా రోజుల వరకు బ్రెడ్ అయితే మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఈవెన్ మనకి గాలి తగిలినా సరే ఇందులో పొటాటో పెట్టడం వల్ల మనకి బ్రెడ్ అనేది గట్టిపడకుండా మెత్తగానైతే ఉంటుంది. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ రైస్ని అయితే రెగ్యులర్గా తింటూ ఉంటాము. మనం ఏంటంటే ఒకేసారి 25 kgs 50 kgs అలా తీసుకొస్తూ ఉంటాం. వన్స్ మనం బస్తా ఓపెన్ చేసిన 1 week or 10 daysకి గాలి తగిలేలా పెట్టాము అనుకోండి, తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది. అలా పురుగు రాకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ అనేది రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా కలిపి పెట్టుకోవాలి. ఒకవేళ సాల్ట్ వద్దు అనుకుంటే బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, ఆ బిర్యానీ ఆకులనైనా వేసుకోవచ్చు. ఒకవేళ బిర్యానీ ఆకులు కూడా అవైలబుల్గా లేదు అనుకోండి, ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి వేసి మనం బస్తాలో అయితే గట్టిగా మూత కట్టాలి. లేదు మనం డబ్బాలో అనుకో వేసి మూత పెడితే సరిపోతుంది. ఈ మూడిట్లో ఏది ఒక్కటి చేసినా సరే మనకి బియ్యం అనేది పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎవ్రీ టైం వాటిని క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనం దేవుడి దగ్గర కొన్నిసార్లు ఇలా ధూప్ స్టిక్ అయితే పెడతాము. ఇంట్లో మంచి స్మెల్ రావడానికి కూడా ధూప్ స్టిక్ అనేది వెలిగిస్తాం కదా. ధూప్ స్టిక్ వెలిగించిన తర్వాత ఆ పౌడర్ అంతా వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇలా ఒక ప్లేట్లోకి అయితే కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసిన ఈ పౌడర్ని మన దేవుడి దగ్గర పూజకి యూజ్ చేసే రాగి సామాన్లు, ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా, అంటే పూజకి యూజ్ చేసే ఐటమ్స్, ఆ పౌడర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, చాలా మంచిగా మెరుస్తాయి, చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి. నేను వీడియోలో చూపించినట్టుగా ఆ ప్లేట్లో వేసి ఒక 1 minute పాటు గట్టిగా రుద్దండి ఆ పౌడర్తోనే మనకి మంచి షైనింగ్ అనేది వస్తాయి. మనకి ఆ షైనింగ్ ఏంటంటే చాలా రోజుల వరకు ఉంటుంది. మనం నార్మల్గా వాటర్తో లిక్విడ్స్తో క్లీన్ చేసిన దానికంటే చాలా మంచిగా వస్తుంది. 1 minute ఇలా రుద్దిన తర్వాత ఒక టిష్యూ పేపర్తో రిమైనింగ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని కనుక మనం గట్టిగా రుద్ది కనుక క్లీన్ చేసాము అనుకోండి, మనకి చాలా రోజుల వరకు అయితే మంచిగా మెరుస్తాయి. మనం మార్కెట్లో దొరికే పౌడర్స్, లిక్విడ్స్ ఏమీ అవసరం లేకుండా జస్ట్ వేస్ట్గా పడేసే పౌడర్తోనే మనకి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి. ఇలా మనం పెద్ద పెద్ద వస్తువులైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, నార్మల్గా ఎంత నల్లగా ఉంది, ఎంత తెల్లగా అయిపోయిందో. జస్ట్ ఇలా మనము పెద్ద పెద్ద రాగి వస్తువులైనా కానీ, రాగి చెంబులు, ఇత్తడి చెంబులు అలా ఉంటాయి కదా, మనం ఇలా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి. ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. మనం వేస్ట్ అనే పడేసే దాంట్లోనే మనం జస్ట్ ఇలా యూస్ చేసుకొని పడేసాము అనుకోండి, మనకి కూడా వేస్ట్ అవ్వకుండా ఒక సాటిస్ఫై అనేది ఉంటుంది. మనం క్లీన్ చేసిన పార్ట్ ఎలా ఉంది, క్లీన్ చేయని పార్ట్ ఎలా ఉందో మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. మన నెక్స్ట్ టిప్ అండి, మనం ఇంట్లో దోశపిండి కానీ, ఇడ్లీ పిండి కానీ నైటే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా. కొన్నిసార్లు ఏంటి అంటే మనకి పిండి అనేది పొంగిపోతుంది. అలా పొంగిపోయినప్పుడు ఫ్లోర్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా క్లీన్ చేయకుండా ఉండాలి అంటే జస్ట్ కింద ఏదైనా ఒక బేసిన్ పెట్టి గిన్నె అందులో పెట్టాము అనుకోండి, ఒకవేళ పిండి ఏదైనా ఎక్సెస్ పడ్డా కూడా అందులోనే ఉంటుంది, మళ్ళీ తీసి వాడుకునేలాగా ఉంటుంది. క్లీన్ చేసే బాధ అనేది తప్పుతుంది. మన నెక్స్ట్ టిప్పు, నార్మల్గా ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. కొన్నిసార్లు ఏంటి అంటే పిండి తొందరగా పులిసిపోతుంది. సమ్మర్లోనైతే మనం సోడా కానీ, సాల్ట్ కానీ వేయకుండా సరే పిండి అనేది పుల్లగా మారిపోతుంది. అలా మారిపోయినప్పుడు కొందరైతే తినడానికి ఇష్టపడరు. పిండి అనేది ఎక్కువ డేస్ పులవకుండా ఉండాలి అంటే తమలపాకు ఉంటుంది కదా, అందులో పెట్టి మనం మూత పెట్టాము అనుకోండి, మనకి 1 week or 10 days పిండి ఎన్ని డేస్ ఉన్నా సరే పులవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం
ఎప్పుడు చేసుకున్నా కూడా అప్పుడు చేసిన పిండిలాగే ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి, మనం ఇంట్లో రెగ్యులర్గా వంట చేసుకుంటూ ఉంటాం కదా. వంట చేసుకున్నప్పుడు కొన్నిసార్లు మన చేతులు అనేది కాలుతాయి. అలా కాలినప్పుడు ఇలా మరకలు అయితే అవుతూ ఉంటాయి. మనం కాలిన వెంటనే మనకు కాలిన ప్లేస్లో మనకి కోల్గేట్ టూత్పేస్ట్ కానీ ఏదైనా టూత్పేస్ట్ కానీ పెట్టాము అనుకోండి, అక్కడ మనకి మరకలు అనేది అవ్వవు, అలాగే బొబ్బలు అనేది కూడా రావు. ఒకవేళ మనం అలానే వదిలేసాము అనుకోండి, అందులో బొబ్బలు అనేది వచ్చేసి వాటర్ ఫామ్ అవుతుంది. దానికి ఏదైనా తగిలినా కూడా బాగా మంట వస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి మరకలు అవ్వవు, మంట కూడా రాదు, చాలా చల్లగా ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి, చాలామంది అయితే మనము ఇళ్ళలో రెగ్యులర్గా ఈ వెల్లుల్లిని అయితే వాడుకుంటాము. మన కర్రీస్లో పోపు పెట్టడానికి కానీ పికిల్స్లో కానీ వాడుకుంటాము. వెల్లుల్లి కూడా చాలా కాస్ట్ ఉంటుంది. మనం తీసుకొచ్చిన తర్వాత అందులో పురుగులు ఉండడం వల్ల అవి తొందరగా పాడైపోతాయి. కొన్నిసార్లు వెల్లుల్లి కలర్ మొత్తం చేంజ్ అయిపోతాయి. అలా చేంజ్ అవ్వకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక బాక్స్ తీసుకొని అందులో గోధుమ పిండి అనేది వేసుకొని ఈ ఎల్లిగడ్డలు అనేది వేసి దానిపైన మళ్ళీ కొంచెం పిండి అనేది చల్లుకోవాలి. తర్వాత గట్టిగా మూత పెట్టాము అనుకోండి, మనకి మినిమము 6 months వరకు అయితే వెల్లుల్లి పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా గోధుమ పిండి చల్లి కనుక పెట్టాము అనుకోండి, మనకి చాలా రోజుల వరకు అయితే వెల్లుల్లి ఫ్రెష్గా ఉంటాయి. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, మనం ఇంట్లో ఎండు కొబ్బరి అయితే దేవుడి దగ్గర పెట్టడానికి కానీ పూజలకి కానీ ఇంట్లో కర్రీస్లో వేయడానికి కానీ తెచ్చుకుంటాం కదా. కొన్ని రోజుల తర్వాత అవి కలర్ చేంజ్ అయిపోతాయి, పచ్చగా ఆర్ నల్లగా అయిపోతాయి, పురుగు పట్టేస్తాయి. అలా పురుగు పెట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే దానిపైన కొంచెం కుకింగ్ ఆయిల్, మనం ఇంట్లో కర్రీస్లోకి యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అనేది అప్లై చేసి ఒక 5 minutes అనేది ఆరపెట్టాలి. తర్వాత మనం కవర్లో వేసి స్టోర్ చేసుకున్నాము అనుకోండి, చాలా రోజుల వరకు కొబ్బరి అనేది కలర్ మారవు, పురుగు పట్టదు, స్మెల్ కూడా రాదు. ఇలా చేసాము అనుకోండి, మన కర్రీస్లో వేసుకున్నా కూడా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకి చాలా నెలల వరకు కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా బయట పెట్టుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా మనము ఏదైనా స్నాక్స్ కానీ చపాతీ కానీ చేసినప్పుడు ఇలా పిండి అనేది జల్లించుకుంటూ ఉంటాం కదా. మనం ఇలా జల్లించుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఉంది అనుకోండి, అది తొందరగా కిందికి అనేది జారి పడదు పిండి. సో అలా తొందరగా కిందికి కారాలి అంటే అందులో కొన్ని కాయిన్స్ అనేది వేసి కనుక మనం జల్లించుకున్నాము అనుకోండి, ఆ వెయిట్ వల్ల పిండి అనేది తొందరగా కింద పడుతుంది. సో మనకి జల్లెడ పట్టడం కూడా 1 minuteలో అయిపోతుంది. సో జల్లెడ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది. టైం అనేది వేస్ట్ అవ్వకుండా చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి, ఎలాంటి టిప్స్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, మనము ఇంట్లో ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నా కూడా, నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు అయితే కిచెన్లో క్లీన్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు కిచెన్ నుండి అయితే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో ఎప్పుడైనా కూల్ డ్రింక్ తెచ్చుకున్నప్పుడు కొన్ని డేస్ తర్వాత గ్యాస్ అనేది పోతుంది కదా, దాన్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా కొంచెం స్ప్రైట్ అనేది తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం బేకింగ్ సోడా, మంచి స్మెల్ రావడానికి ఒక కర్పూరం, వీటన్నిటిని వేసి మనము ఒక 5 minutes అలానే ఉంచి కర్పూరం మొత్తం కరగనివ్వాలి. తర్వాత ఈ వాటర్ని తీసుకెళ్ళి మనం సింక్లో పోసి, మనం సింక్ క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో కనుక గట్టిగా రుద్ది క్లీన్ చేసాము అనుకోండి, మనకి సింక్ నుండి పురుగులు కానీ సన్న పురుగులు కానీ స్మెల్ కానీ అస్సలే రాదు. ఈ కర్పూరం వల్ల చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. మనం నాన్ వెజ్ అలా క్లీన్ చేసినా కూడా సింక్ అనేది స్మెల్ అనేది రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి వీడియోస్ అన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.